హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వైఫై టీవీ. ఏంటి రోడ్డు మీద ఎవరు కనిపించట్లేదు? అంత మండిపోతే ఎండల్లోనే తిరిగారు. పైగా ఈరోజు ఆదివారం కాదు, గురువారం. ఆఫీసు స్కూళ్ళు అన్నీ ఉంటాయి, జనాలు బీభత్సంగా ఉండాల్సిన పోయి ఖాళీ ఉన్నాయండి. ఈరోజు 5/7/2018 కదా. ఈరోజు చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మా సిద్ధాంత్ గారు చెప్పారు ఈరోజు మంచి రోజు అని. అందుకనే కదా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎనీహౌ ఈరోజు కొత్తగా వివాహం చేసుకుంటున్నటువంటి నూతన వధువులకి నా శుభాకాంక్షలు. సరే మా వైఫై టీవీ నుంచి వివాహ శుభాకాంక్షలు మీకు. ఇంతకీ మా బాబాయ్ ఎక్కడికి పోయాడో ఏమో. బాబాయ్ బాబాయ్ ఏంటి మైక్తో వెళ్తున్నాడు? బాబాయ్, ఓ బాబాయ్. అవును ఓరు ఫేమస్ చూసినావు. ఇది ఎన్నాళ్ళు మా ఊళ్ళు రిపోర్టింగ్ చేసినాను, నాకేటి ఇవ్వలేదు. హైదరాబాద్ వాళ్ళకి వచ్చిన లేదు, అప్పుడే నాకు మైక్ ఇచ్చినారా. దాంతో ఏం చేద్దామని బాబాయ్? రిపోర్టింగ్ చేయమని ఇచ్చినారా. ఏంటి రిపోర్టింగా? రిపోర్టింగ్ నలగొడుతున్న పెట్టరా. మన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినానా, నన్ను బయటికి తోసినారా. అదే బిగ్ బాస్ కోసం జనాలు ఏటు అనుకుంటారా అడుగుదామని రిపోర్టింగ్కి వెళ్తానంటారా నేను. అయితే ఎక్కడికి వెళ్తున్నావు బాబాయ్? ఓరు పొరతో కూడా ఏం మాట్లాడేది, చెరువులో వాళ్ళు పట్టుకుని ఏడు చేస్తామని అడిగినట్టు ఉంది నీ వ్యాపారం. ఓరు రిపోర్టింగ్కి వెళ్తానంటారా, రిపోర్టింగ్ కోసం గాలి ఎత్తానంటారా నేను. బాబాయ్ గాలిస్తా ఊదిస్తా అంటే పనులు అవ్వవు బాబాయ్. ఇదేనరా పిల్లొచ్చి గుడ్డుకి ఎక్కిరించడం అంతే. రిపోర్టింగ్ చేయడంలో నా తోపుండ్రా బాబాయ్. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు బాబాయ్. ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? చూడు నేను ఎలా రిపోర్టింగ్ చేస్తాను. చెయ్యి, నేను చూస్తాను. చేస్తాను రా, ఎందుకు చేయను? నేను ఎవరికి పడితే వాళ్ళకి రిపోర్ట్ కట్టి చెయ్యనురా. నేను చెయ్యిపోతే ఏంటి నీకు తెలిసిన అసలు ఏంటో. బిగ్ బాస్ 2 గురించి పెద్దలు ఏటనుకుంటానరా నాన్న తెలుసుకొని మీకు చెప్తాను. ఎల్లు మరి ఇంకా అక్కడే ఉన్నావేంటి? ఒరే ఫస్ట్ నాకు ఎక్కడికి వెళ్తే మంచిది అంటారా? నువ్వు రిపోర్టింగ్లో తోపు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు? తెలిసినారు మాకు. టెలికంటే మైక్ కొట్టుకుని వచ్చాను అనుకుంటున్నా బయట. బిగ్ బాస్ చూసిన దౌలురా ఇంట్లో ఉన్న ఆడలు. సో వాళ్ళకెళ్ళి అడుగుతాను నేను. అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగబా. బిగ్ బాస్ 2 గురించి నీకేంటి? నాకేం తెలియదు. తెలీదా? ఏం తెలియదు. చూడట్లేదు టీవీలోనా? ఏం చూడట్లేదు. అమ్మ బిగ్ బాస్ 2 చూస్తాను రా. బిగ్ బాస్ 2 టీవీలో వస్తుంది, చూడట్లేదు. మేడం గారు బిగ్ బాస్ 2 చూస్తాను రేటు చూడలేదు. మేడం గారు బిగ్ బాస్ 2 చూస్తాను రేటు. బిగ్ బాస్ 2 టీవీలో బాగుంది. థ్యాంక్స్. ఇదేటిది ఎవరు కనిపించుకుంటారు లోపల ఉన్న రేటు. అమ్మా అవును అమ్మా. ఇదేటిది లోపల నుంచి మాట వినబడుతుంది, లోపల ఎవరు లేరు అంటారు. ఎవరు ఉన్నంటారు. అదేటమ్మా ఇంట్లోనే ఉన్నావు లేదని చెప్తాను. నేను రిపోర్టర్ దేవదాసుని. తమ్ముడు నువ్వు రిపోర్టరా? దెబ్బలేమన్నా తగిలే తమ్ముడు? దెబ్బలేమన్నా తగిలే? ఏ టీవీ తమ్ముడు మీది? వైఫై టీవీ. ఒక్క నిమిషం నేను రెడీ వచ్చేస్తాను తమ్ముడు ప్లీజ్. థ్యాంక్స్ అండి. నాకు అమ్మ తమ్ముడు అన్నది అంత చిన్న వయసులో అయిపోయింది. అప్పుడే ఏదైనా ఇన్వర్టర్ నాయన గొడ్డు బాధ ఎత్తున్నా. అసలు మీరు వెళ్ళిపోండి, నాకు భయం అయితే దగ్గర ఉంటుకోండి. ఒక కెమెరామెన్ అన్న ఎంతసేపు నాకు చూపెత్తావు, జనాలు బోర్ కొడుతుంది. ఇటు లోపలికి వెళ్ళి 2 గంటలు అయిపోయిందా? ఇంటికి పైకప్ వేయడమైన బేగ్ అయిపోద్ది, కానీ ఆడలు మేకప్ మాత్రం అంత బేగ్ అవ్వదండి. అమ్మ దేవతలకు వచ్చేసినావమ్మా. ఇంత లోపలికి వెళ్ళి వచ్చింది నువ్వేనా? చూసారండి ఆడలు మేకప్ వేసిందానికి ఏందానికి ఎంత తేడా ఉందో. అమ్మా బిగ్ బాస్ చూసినావా? చూస్తానే కానీ ఇదిగో కెమెరా సారు, ఇదిగో నా చీర బాగా కనపడాలి, అంచుందే అంచు బాగా కనపడాలి, నా చెవి కమ్మలు అలాగే ఇదిగో గాజులు ఇవి కూడా బాగా కనపడేలాగా చూడు సారు. అమ్మా అవి బాగా కనపడతాయి కానీ బిగ్ బాస్ చూసినావా? చూస్తాలే ఉండవయ్యా. ఇదిగో కెమెరా సారు, నేను నడితే బాగుంటుందని మా బాగా
పక్క నుంచి మాగమ్మ దగ్గర నుంచి చెప్పి నమ్మలేదు కదా, అందుకే మీ బావ అన్నాడు. ఊరుకోవయ్యా, నువ్వు ఊరుకోవయ్యా. అందుకే నేను నవ్వినప్పుడే నువ్వు కెమెరా ఆన్ చేయాలి, సరేనా? అమ్మా బిగ్ బాస్ చూసినావా? చూస్తాలే కానీ ఇదిగో కెమెరా సారు, మా చుట్టుపక్కల అందరికీ, మా ఇంటి పక్కన అందరికీ చెప్పాను నేను రేపు కెమెరాలో వస్తాను, అందరికి బాగా తీ బాబు. బాబు ఏటం ఎందల నుంచి చూస్తాను, నీకోసమే చెప్తాను కానీ బిగ్ బాస్ 2 కోసం చెప్పట్లేదు. అదేటమ్మా బిగ్ బాస్ 2 కోసం అడిగితే నీకోసం చెప్పుకుంటా. నువ్వు ఉండవయ్యా స్వామి. అన్న కెమెరామెన్ అన్న ఇవి చెప్పినట్లేదు, పద మనం బయటికి వెళ్ళిపోదాం. పలుకోయమ్మా, పిల్లకు పలుకో. ఏంటి బాబా రిపోర్టింగ్ లో తోపు తురుము అది ఇది ఏదో అన్నంటున్నావు ఎందుకలా? ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడైనా వెళ్తావా కాలేజీకి? ఏటి సంగతి అంటే ఏటి చెప్తాను రా. ఆడవాళ్ళకి కెమెరా పిచ్చి ఉంటుందని తెలుసు, కానీ మరి ఎంత పిచ్చి ఉంటుందో నాకు తెలియదురా నాయన. అందుకే బాబాయ్ కాలేజీకి వెళ్ళి బాబాయ్. ఓ నాయన వాళ్ళు కుమ్ముడికి నా బీపాల్లో ఓచిపోయింది. ఇంక నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను, వచ్చేవారం కావాలని వెళ్తాను రా. చూసారు కదండి మా బాబాయ్ రిపోర్టింగ్, ఇలా ఉంటుంది పరిస్థితి. ఎనీహో హైదరాబాద్ కదా, కొంచెం కొత్త ఏరియా కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు. నెక్స్ట్ వీక్ ఏమైనా మంచి వార్తలు తెస్తాడేమో చూద్దాం. బాయ్. Please subscribe. Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.